అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ ప్రొడక్ట్‌నైనా కూడా మీరు తక్కువ ప్రైస్‌లో వచ్చినప్పుడు ఈజీగానైతే లూట్ అయితే చేసేసుకోవచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ అని చూసుకుంటే మీకు వితిన్ 30 సెకండ్స్, 1 మినిట్‌లో ఔట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతా ఉంటాయి. కొన్ని ప్రొడక్ట్స్ ఏమో మీకు ఈ పిన్ కోడ్‌కు డెలివరీ అవ్వవు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో, ఇవి కూడా మనమైతే ఈజీగా అయితే లూట్ అయితే చేసేసుకోవచ్చు. ఈజీగా మీరు ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. ఔట్ ఆఫ్ స్టాక్ అనేది అవ్వక ముందే. సో, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ విశ్వకథన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అమెజానే కాదు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఆజియో వీటిలో ఎందులోనైనా కూడా మీరు ఈజీగానైతే లూట్స్ అయితే చేయొచ్చు. సో, దానికోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. నెంబర్ 1 వచ్చేసరికి మీరు ప్రొడక్ట్స్ అనేది బై చేసే కంటే ముందే మీకు సంబంధించినటువంటి అడ్రెసెస్ లో మీరు కొన్ని అడ్రస్ అయితే యాడ్ చేసుకోండి. నాట్ ఓన్లీ మీరు ఉన్నటువంటి ఒకటే అడ్రస్ కాకుండా వేరే పిన్ కోడ్ కి సంబంధించినటువంటి అడ్రస్ కూడా యాడ్ చేసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్ వదో లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ అయినా కూడా యాడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ కి పర్టికులర్ పిన్ కోడ్ కి అయితే డెలివరీ అయితే చేయరు. సో దట్ ఏంటి అంటే వేరే పిన్ కోడ్ కి డెలివరీ ఉండొచ్చు. సో దట్ ఏంటి అంటే వేరే పిన్ కోడ్ కి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైనా ఉండేది ఉంటే అవి కూడా ముందే యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే సేల్స్ వస్తున్నాయో దానికంటే 1 డే బిఫోరే మీరు ఈ అడ్రస్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో గానీ చూసుకుంటే ఒక దాంట్లో ఎస్‌బీఐ ఉంటాయి. ఇంకొక దాంట్లో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ అని చెప్పేసి లేకపోతే ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ అని చెప్పేసి ఇలా క్రెడిట్ కార్డ్స్ అయితే చెప్తా ఉంటారు. సో దట్ ఈ కార్డ్స్ అన్ని మీరు ముందుగానే పెట్టేసుకొని అందులో యాడ్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యాడ్ కార్డ్ లో మీరు ఈ కార్డ్ డీటెయిల్స్ అనేది ముందే యాడ్ చేసుకోండి. ఎందుకు యాడ్ చేసుకోమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ అనేది జస్ట్ మనకు 30 సెకండ్స్ లోనే మీరు బై చేసుకోవాలంటే మీరు ఇక్కడ అడ్రస్ అని చెప్పేసి లేకపోతే ఈ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చే టైంలోనే ఈ ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో దట్ ఇవన్నీ మీరు ముందే పెట్టుకుంటే ఈజీగా బై అయితే చేసేసుకోవచ్చు. డైరెక్ట్ ఒక ఓటీపీని ఎంటర్ చేసేసుకొని బై చేసుకోవచ్చు. మీరు ఈ బయింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు కార్డ్స్ అనేది అయితే అందులో నుంచి డిలీట్ అయితే చేసేసుకోండి. ఉంచుకోమని అయితే నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్రైసింగ్స్ అన్ని కూడా వీళ్ళైతే చాలా వరకు గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా చేస్తారు అంటే సేల్స్ వస్తున్నాయి అంటే 1 వీక్ లేకపోతే 1 మంత్ నుంచి వీటన్నిటిని సేల్స్ ని రేట్స్ అన్నిటిని పెంచేస్తారు. ఆ తర్వాత సేల్స్ టైంలో తగ్గిస్తూ ఉంటారు. సో దట్ మీరు ఏంటి అంటే మీరు ఇప్పుడు చూసిన వెంటనే ఆ ప్రైసింగ్స్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అని చెప్పేసి ముందే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ప్రోడక్ట్ మీరు ఏం బై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ముందే తీసుకొని మీరు కొనే టైంకి ఇది తగ్గిందా లేదా అయితే చెక్ అయితే చేసేసుకోండి. లేదు నాకు అంత టైం లేదు, నాకు ఇంకా 1 వీక్ బిఫోర్ ది కావాలి, 1 మంత్ బిఫోర్ ది ప్రైస్ హిస్టరీ కావాలంటే మనకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. pricehistory.com, pricebefore.com అని చెప్పేసి లేకపోతే బైహట్కే అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి. మీరు లింక్ ని తీసుకెళ్లేసి డైరెక్ట్ అక్కడైతే యాడ్ చేస్తే ఆ లాస్ట్ 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ దానికి సంబంధించినటువంటి ప్రైస్ హిస్టరీ వస్తుంది. మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది అన్నట్టు అనిపిస్తేనే మీరు బై చేసుకోండి. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరు ఫాలో అయిపోండి. నెంబర్ 1 వచ్చేసరికి ఏంటి అంటే ఒకటి అడ్రస్ అనేది యాడ్ చేసుకోండి. నెంబర్ 2 వచ్చేసరికి ఏంటి అంటే కార్డ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ అనేది ప్రైస్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది ముందే ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే అనుకుంటేనే బై చేసుకోండి. ఎందుకంటే 30,000 ఉన్నటువంటి ప్రోడక్ట్ ని వీళ్ళు కావాలని సేల్స్ ముందు 45 చేసి మళ్ళా తర్వాత 30కి అయితే తీసుకొని వస్తూ ఉంటారు. ఇటువంటి గ్యాంబ్లింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో బీ కేర్‌ఫుల్. మీకు ఏమైనా ప్రోడక్ట్ అనేది యూజ్‌ఫుల్ నిజంగానే బై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం బై చేసుకోండి. మీరు ఇటువంటి మంచి లూట్స్ అండ్ డీల్స్ అనేది కూడా మీరు మిస్ అవ్వద్దంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి వీకే టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసేయండి. అందులో మన ఛానెల్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. మీకు మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఓపెన్ చేస్తుంది. లేదంటే కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోవచ్చు.